సిఐడి కార్యాలయం దగ్గర ఇవాళ ఒక విచిత్రం జరిగిందండి. ఈ కార్యాలయం వెనక సిట్ కార్యాలయం అన్నమాట, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ కార్యాలయం వెనక కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి తగలబెడుతున్నారు ఇద్దరు. చాలా ఉన్నాయి డాక్యుమెంట్స్, చాలా జాగ్రత్తగా దగ్గరుండి మరీ తగలబెడుతున్నారు. ఏమిటి డాక్యుమెంట్స్ అనేది ఒక క్లోజప్ షాట్లో కనిపిస్తుంది మనకి, అది చూద్దాం. చూడండి, క్లోజప్ షాట్లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని చెప్పి ఒకటి కనిపిస్తోంది, రెండవది హెరిటేజ్ అని కనిపిస్తోంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది సిఐడి వారు. అందులో భాగంగానే హెరిటేజ్ కూడా ఉన్నది యాక్చువల్గా. మరి ఎందుకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు తగలబెడుతున్నారు? ఇంకో 2 నెలల లోపు ప్రభుత్వం మారిపోబోతోంది, అప్పుడేమైనా సమస్యలు వస్తాయని చేస్తున్నారా? ఎవరు పర్మిషన్ తోటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తగలబెడుతున్నారు? అంత క్లియర్గా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్స్ అని కనిపిస్తున్నాయి. అవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయి? ఎందుకంటే చాలా డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి అక్కడ. 1-2 సార్లు తగలబెట్టారంటే, ఒకసారి తగలబెట్టారు కొన్ని డాక్యుమెంట్స్ని, మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ తగలబెట్టారు. చాలా జాగ్రత్తగా దగ్గరుండి తగలబెడుతున్నారని. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇట్లా దొంగచాటుగా ఎందుకు తగలబెడుతున్నారు అనేది మరొక ప్రశ్న. తెలంగాణలో ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్స్ చూస్తే, ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన ఈ దారుణాలు, అక్రమాలు, అరాచకాలు వీటన్నిటిని వెలికితీసి కేసులు పెడుతున్నారు. ఈవెన్ పోలీస్ శాఖలో కూడా చాలా కేసులు పెట్టారు. మరి ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా రేపు గవర్నమెంట్ మారితే పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ తగలబెడుతున్నారా? మామూలుగా అయితే అఫీషియల్గా ఈ కేసులు ప్రభుత్వం మారినా కూడా కొనసాగుతాయి కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని తగలబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు తగలబెడుతున్నారు? బహుశా ఇందులో ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, క్రియేట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఏదో వీళ్ళ మీద కేసు పెట్టాలి కాబట్టి బనాయించారా ఏమన్నా? ఆ బనాయించిన కాగితాలు రేపు బయటపడతాయి కాబట్టి అందుకోసం భయపడి ఎలా చేస్తున్నారా? ఇట్లా చాలా ప్రశ్నలు వస్తాయండి. మరి ఈ ప్రశ్నలన్నిటికీ అధికారంలో ఉన్నవాళ్ళు, సంబంధిత అధికారులు, సిఐడి డిపార్ట్మెంట్ వారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నవారు, బాధ్యులు, వాళ్ళు చెప్పాలి సమాధానం.